7 peoples sitting in a straight line facing on north. Okay, 7 peoples అంటే మనకి 1 2 3 4 5 6 7. ఓకే, నెక్స్ట్ ఏమంటారు, టీ సిట్టింగ్ వన్ ఎండ్ ఆఫ్ ది లైన్. టీ సిట్టింగ్ వన్ ఎండ్ ఆఫ్ ది లైన్ అంటే టీ అనేవాడు వన్ ఎండ్ ఆఫ్ ది లైన్ కూర్చున్నాడు. ఓన్లీ 2 peoples ఆర్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఓకే, ఓన్లీ 2 peoples లెఫ్ట్ హ్యాంగ్ ఆర్ అంటే మనకి ఆర్ అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. పీ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఆర్. పీ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఓ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ Q is sitting immediately left of O. Q is sitting immediately left of O. Q is sitting immediately left of O అంటే ఇక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, ఇక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. Q does not extreme end of the line అంటే మనకి ఇక్కడ రాడు Q. ఓకే, మనకి ఇంకా ఖాళీ ఉన్న ఎన్ని ప్లేస్లు ఉన్నాయి, ఒక ప్లేస్ ఖాళీ ఉంది. ఎవరు రావాలి మనకి? N రావాలి. రైట్, N వచ్చేసింది. తర్వాత క్వశ్చన్ ఏమడుతున్నాడు, హౌ మెనీ పీపుల్స్ సిట్టింగ్ బిట్వీన్ ది ఓ అండ్ ఎన్. ఓకేనా, ఎన్ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది. మనకి ఎంతమంది వచ్చారు? 1 2 3 4 పీపుల్స్ వచ్చారు. సో 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, జాగ్రత్త చూసుకోవాలి. క్వశ్చన్ చూసి ఈ వీడియో చూసే వాళ్ళు పాజ్ చేసి ఆన్సర్ ట్రై చేయండి. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏం లేదు. ఈ క్వశ్చన్ కానీ మనకి 4 లెటర్స్ 4 ఆప్షన్లు ఉంటాయి. ఒక ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మనం గుర్తుపట్టాలి. మళ్ళీ అంతా చదివి టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే, 5 3 7 19 17 21 12 10 14 తర్వాత 16 15 18. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లెటర్స్కి నెంబర్స్ నేర్చుకుంటే ఇది ఈజీగా వస్తుంది. 3 + 2 తర్వాత 3 + 4 7 + 2 7 + 4 10 + 2 10 + 4 15 + 1 15 + 3. ఇక్కడ ఫస్ట్ దానికేమో ఇటువైపు నుంచి +2 చేశాడు, ఇటువైపు నుంచి +3 చేశాడు. ఇదన్నీ +2 + 4. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద డిఫరెంట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి నెంబర్లు ఇచ్చారు కదా, నెంబర్ సిరీస్. ఇవి నెంబర్ సిరీస్ అని మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇట్లా డిసెండింగ్ ఉన్నప్పుడు బ్యాక్ నుంచి రండి, ఈజీ ఉంటుంది. ఓకేనా, 73కి ఎంత కలిపాడు మనకి ఇక్కడ? 73 81 అంటే +8 కలిపాడు. ఓకేనా, మనకి ఇప్పుడు ఏమి ఉండాలి ఆన్సర్కి? మన ఆన్సర్ x + 8 కలిపితే మనకి 73 రావాలి. x ప్లేస్లో ఏం రావాలి? x ప్లేస్లో మనకి 60 వస్తే 68 వస్తుంది, 58 వస్తే 66 వస్తుంది, 65 వస్తే మనకి 73 సాటిస్ఫై అవుతుంది. 65 అంటే మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెంబర్స్ సింబల్. ఓకే, ఇట్లా ఇస్తారు క్వశ్చన్ మనకి. నెంబర్ సింబల్, ఇక్కడ మనం నెంబర్ సింబల్. నెక్స్ట్ ఒక కోడ్ ఇచ్చాడు. మనకి ఆన్సర్ అనేది మొత్తం కూడా వీటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి చూసుకోండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? కండిషన్స్ ఇచ్చాడు. కండిషన్స్ అనేవి మనకి ఒక 3 కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్, లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెంబర్. ఫస్ట్ ఎలిమెంట్ మనకి సింబల్ అవుతుందా? అవ్వట్లేదు. సో నెక్స్ట్ కండిషన్ రండి. నెక్స్ట్ కండిషన్ మనకి ఏమవుతుంది? నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈవెన్ నెంబర్. మనకి అవుతుందా? ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబర్ అవుతుంది, కానీ లాస్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కండిషన్ రండి. థర్డ్ కండిషన్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. మనకి ఈక్వల్లో సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్ పర్ఫెక్ట్ స్క్వేరా? ఓకే, ఇలా ఈ కండిషన్స్ ఏమీ మనకి సాటిస్ఫై కానప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన 7 అండ్కి ఇక్కడ కోడింగ్ చూసుకోవాలి. ఓకేనా, 7 అంటే మనకి ఎంత వస్తుంది? 7 అంటే W వస్తుంది. 7 అంటే W. నెక్స్ట్ 2 అంటే ఎంత వస్తుంది? A వస్తుంది. @ అంటే Z వస్తుంది. 1 అంటే కోడ్ ఇక్కడ చూసుకోండి. 1 అంటే R కోడ్ వస్తుంది. నెక్స్ట్ 3 అంటే T కోడింగ్ వస్తుంది. N అంటే మనకి మళ్ళీ M వస్తుంది. ఓకేనా, WAZRTM ఇక్కడ ఉంటాయి మనకి కోడ్. ఈ కోడ్లు చూసుకోవాలి. ఓకే, మనకి ఏమొస్తుంది ఇప్పుడు ఆప్షన్? WAZRTM. WAZRTM అంటే ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి బాడ్మాస్టర్ మీద క్వశ్చన్ అడిగాడు. 112 × 45 ÷ 39 -17 + 19 అంటే మనకి ఇక్కడ ఏం చేసుకోవాలి?
డైరెక్ట్ దీన్ని చేయకూడదు ఆవేశపడి మనం, ఓకేనా. ఇక్కడ నెంబర్ చూసుకోవాలి, ఇక్కడ ఇంటర్చేంజింగ్ అంటున్నాడు. ప్లస్ అంటే మైనస్, ఇంటూ అంటే డివైడెడ్ బై, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, 100 ఇక్కడ 11 25 ఇంటూ అంటే మనం ఏం చేయాలి, డివైడ్ బై చేయాలి, 45. తర్వాత 39 ఉంది కదా, నెక్స్ట్ ఇంటూ ప్లస్ డివైడ్ బై చేసినాం, డివైడ్ బై ప్లస్లో ఇంటూ చేసుకోవాలి, 39. తర్వాత మనకి ఏముంది, మైనస్ ఉంది, మైనస్ అంటే ప్లస్ చేయాలి, ప్లస్ 17. తర్వాత ప్లస్ ఉందంటే మైనస్ చేసుకోవాలి, మైనస్ 19. 5 ఒకట్ల 5 9 45, 5 2 10, 5 2 10 అయితే ఇంకొకటి ఉంటుంది 12, 5 2 10, 5 5 25, 9 ఒకట్ల 9 2 18, 4 ఉంటుంది 9 5 45, ఓకేనా. 25 ఇంటూ 39, 25 ఇంటూ 39 ప్లస్ 17 మైనస్ 19. 25 ఇంటూ 39 అంటే మనకి ఫస్ట్ మీరు 25 ఇంటూ 40 చేసుకోండి, ఈజీగా ఉంటుంది. 25 ఇంటూ 40 అంటే మనకి ఎంత వస్తుంది, 1000 వస్తుంది. దాంట్లో నుంచి ఒక 25 తీసేయండి, తీసేస్తే 975 వస్తుంది. 975, 975 ప్లస్ 17 ఎంత అవుతుంది, 975, 985, 992. 992 నుంచి 19 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, ఈ 12 నుంచి 9 పోతే 3, ఇక్కడ ఒకటి 8 ఉంటుంది, 7 వస్తుంది, 973. 973. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 67 రిలేటెడ్ టు 74, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాజిక్ అండ్ సేమ్ లాజిక్ 13 రిలేటెడ్ టు 70. 67కు 74 అంటే మనకి ప్లస్ 7, 13 ప్లస్ 20 అంటే ప్లస్ 7, మనకి 52 ప్లస్ 7 అంటే ఏం రావాలి, 59 రావాలి, ఓకేనా. 59 వచ్చినప్పుడు మనం ఇది చూసుకోవాలి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th లెక్క ABCDEF live on 6 different floors, ఓకేనా. అండ్ ది సేమ్ బిల్డింగ్ లోయర్ మోస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ ఈజ్ నెంబర్ 1 అండ్ అబవ్ 1 అంటే కంటిన్యూస్గా టాప్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ 6, ఓకేనా. మనకి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాడు, మొత్తం 6 ఫ్లోర్ ఉన్నాడు, 1 2 3 4 5 6. లోయర్ మోస్ట్ ఒకటి అంట, టాప్ 6 అంట. ఒకసారి చూద్దాం అట్లా కూర్చున్నారో చూద్దాం ఆ ఫ్లోర్లో అన్నీ, ఓకే. ఏ లైవ్స్ ఆన్ ది ఫ్లోర్ విచ్ ఈజ్ ప్రైమ్ నెంబర్, మనకి 1 2 6లో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, 2 3 5 అంటే 2 3 5లో ఏదో ఒక ఫ్లోర్లో ఏ కూర్చుంటాడు. తర్వాత వచ్చేసి మనకి ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్లోర్స్ ఆఫ్ ది ఏ అండ్ ఈ లైవ్ ఈజ్ 3 అన్నారు. అంటే మనకి ఏ ప్రోడక్ట్ ఇంటూ 3 వీళ్ళిద్దరిని ప్రొడక్ట్ చేసి మనకి ఎంత రావాలి, ఆన్సర్ 3 రావాలి. మనకి ఇక్కడ ఏ వాల్యూని ఏం పెట్టుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ 3 వస్తుంది, ఏ వాల్యూని 3 పెట్టుకుంటే ఈ వాల్యూ 1 పెట్టుకుంటే మనకు ఆన్సర్ అనేది 3 వస్తుంది. అప్పుడు ఏ అనేవాడు ఏ ఫ్లోర్లో కూర్చుంటాడు, 3rd ఫ్లోర్లో కూర్చుంటాడు, ఓకేనా. అంటే మనకి ఏ అనేవాడు ఇక్కడ రావాలి, ఈ ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్స్ లైవ్ అబోవ్ బి, ఓన్లీ 2 పీపుల్స్ లైవ్ అబోవ్ బి అంటే బి పైన ఇద్దరు మాత్రం ఉండాలి. ఎఫ్ లైస్ ఇమీడియట్లీ బిలో సి, ఎఫ్ లైస్ ఇమీడియట్లీ బిలో సి అంటే వరుస బట్టి 2 ప్లేసులు ఖాళీ ఉండాలి, మనకి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఎఫ్ లైవ్స్ ఇమీడియట్లీ బిలో సి అంటే ఎఫ్ అనేవాడు ఇక్కడ రావాలి, సి అనేవాడు ఇక్కడ రావాలి. మనకి ఇంకా ఎన్ని ఫ్లో, ఇంకా మనకి లెటర్ అండ్ ఏం రావాలి, ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, మనకి ఇంకా డి రావాలి. ఇప్పుడు డి వచ్చేసింది. హౌ మెనీ పీపుల్స్ లైవ్ బిట్వీన్ ది డి అండ్ ఎఫ్, మనకి డి ఇక్కడ ఉంది, ఎఫ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఎంతమంది రావాలి, 1 2 రావాలి. ఓన్లీ 2 పీపుల్స్ కూర్చున్నారు ఇద్దరు, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, జాగ్రత్తగా చేయాలి, టైం వేస్ట్ చేయకుండా. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ రీప్లేస్ ది యాష్ అండ్ పర్సంటేజ్, అంటే మనకి ఇక్కడ ఈ యాష్ ప్లేస్లో ఏం రావాలి, పర్సంటేజ్ ప్లేస్లో ఏం రావాలని మన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ జేహెల్ ఇచ్చారు కదా, ఇక్కడ డాష్ పెట్టుకోండి. జేహెల్హెచ్ అంటే 10 12 8, నెక్స్ట్ ఐకేజీ అంటే 9 11 7, ఇక్కడ డాష్, ఓకేనా. అంటే ఇక్కడ యాష్ ప్లేస్లో యాష్ రావాలి, నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ రావాలి, ఇక్కడ యాష్ రావాలి, ఇక్కడ పర్సంటేజ్ రావాలి, ఓకే. ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏం రావాలి మనకి. ఫస్ట్
దీన్ని ఎప్పుడైనా సరే మనం ఆప్షన్ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి వేరే ఆప్షన్ ఏం లేదు ఇక. ఓకేనా. ఎఫ్ అంటే 6, డి అంటే 4, జీ అంటే 7, ఇక్కడ ఎం అంటే 13, ఎల్ అంటే 12, జీ అంటే 7. మనకి ఇది కొంచెం టైం వేస్ట్ అవుతుంది, బట్ కంపల్సరీ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ +4 +8 +1, ఇక్కడ +4 +1 చేశాడు, ఇక్కడ +4, ఇక్కడ +8 చేశాడు, ఇక్కడ +1 చేశాడు. అంటే మనకి ఆప్షన్ 1 అనేది రాదు. అంటే ఇది తీసేయండి. ఓకేనా. అన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, టక చేసుకుంటూ పోండి. 9, 11, నెక్స్ట్ 7. ఇప్పుడు బి చెక్ చేద్దాం. బి అంటే మనకి 6, బి అంటే 6, జే అంటే 10, హెచ్ అంటే మనకి 8. మళ్ళీ ఇది సేమ్ వస్తుందా అంటే ఇక్కడ కూడా సేమ్ రావట్లేదు. ఓకేనా. దీన్ని తీసేయండి. నెక్స్ట్ ఆప్షన్ 3 చెక్ చేసుకోండి. ఆప్షన్ 3 చెక్ చేసి మనకి 5, 7, 3, 14, 16, 12, 5, 5, 5, 5, 5, 5. ఓకేనా. ఆప్షన్ 3 అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు దీని మీదనే. ఓకే. నెంబరు, కోడ్ ఇచ్చాడు, కండిషన్స్ ఇచ్చాడు. ఓకేనా. కండిషన్స్ ఫస్ట్ కండిషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెంబర్. అవుతుందా మనకి? ఫస్ట్ ఎలిమెంట్ సింబల్, లాస్ట్ ఎలిమెంట్ నెంబర్ అవుతుందా? అవ్వట్లేదు. సో ఈ కండిషన్ రాదు. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబరు, లాస్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్ అవుతుందా? అవుతుంది. అయితే దాన్ని ఏం చేయమంటున్నాడు చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్, దాని ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ కోడ్ యాజ్ సి. ఓకేనా. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంది మనకి 5, లాస్ట్ ఎలిమెంట్ ఏంది 2. ఈ రెండింటికి కూడా మనం సి అనే కోడ్ చేయాలి. ఓకేనా. సి అనే కోడ్ చేయాలి. మళ్ళీ ఏమంటే మనం ఆన్సర్ పెట్టకూడదు. ఒకసారి థర్డ్ కండిషన్ కూడా చూసుకోవాలి. థర్డ్ కండిషన్ ఏముంది? బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతున్నాయి, అవ్వట్లేదు. సో ఇప్పుడు సెకండ్ కండిషన్ చూసుకోండి. అయిపోయిందా? నెక్స్ట్ మనకి మధ్యలో ఏమన్నా ఇంకా ఎండ్ ఉంది, 3 ఉంది, @ ఉంది, 7 ఉంది, హ్యాష్ ఉంది. ఆ యొక్క కోడ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఓకేనా. రైట్. మనకి అంటే లాస్ట్ ఆప్షన్ ఏముండాలి? ఇది ఉండాలి, ఇది ఉండాలి. ఏమున్నాయి ఆన్సర్లు? అన్నిటికి కూడా సిసి ఉంది. నెక్స్ట్ ఎండ్ యొక్క కోడ్ వచ్చేసి ఏముంది? ఎండ్ యొక్క కోడ్ ఎం ఉంది. 3 యొక్క కోడ్ డి ఉంది. @ యొక్క కోడ్ జెడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 7 యొక్క కోడ్ డబ్ల్యూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి % యొక్క కోడ్ మనకి పి ఉంది. ఓకేనా. మనకి ఏం రావాలి? సిఎండి జెడ్ రావాలి. సిఎండి జెడ్ డబ్ల్యూపి రావాలి. సిఎండి జెడ్ డబ్ల్యూపి ఉంది. సిఎండి జెడ్ డబ్ల్యూపి సి. ఓకేనా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి మనకి సిఎండి జెడ్ డబ్ల్యూపి సి. ఓకే. క్వశ్చనే పెద్దగా ఉంటుందండి, ఆన్సర్ చిన్నగా ఉంటుంది. ఓకేనా. క్వశ్చనే పెద్దగా ఉంటుంది, ఏం కంగారు పడద్దు. ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. నెంబరు, కోడ్. ఓకే. కండిషన్స్ ఏమి ఇస్తున్నాడు ఒకసారి చూడండి. కండిషన్స్ 3 కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్, లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెంబర్. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్ అవుతుందా? అవ్వట్లేదు. సో మనకి ఇది రాదు. తర్వాత సెకండ్ కండిషన్ చూసుకోండి. సెకండ్ కండిషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈవెన్ నెంబర్. అవుతుందా? ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, లాస్ట్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. అవుతుందా? అవ్వట్లేదు. సో ఇది కూడా రాదు. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూసుకోండి. బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సెకండ్ అండ్ థర్డ్ పర్ఫెక్ట్ స్క్వేరా? థర్డ్ అవుతుంది కానీ సెకండ్ కావట్లేదు. ఒకటి కాకపోయినా కండిషన్ రాదు. ఓకేనా. అంటే ఇది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ఇది కూడా సాటిస్ఫై కానప్పుడు ఏం చేసుకోవాలి? డైరెక్ట్గా ఈ 7 to 4 @ యొక్క కోడింగ్ అనేది ఈ లెటర్స్లో ఉంటుంది. డైరెక్ట్ కోడ్ వేసేయాలి. 7 అంటే మనకి టీ వస్తుంది. నెక్స్ట్ 2 అంటే కోడ్ టీ వస్తుంది. నెక్స్ట్ 4 అంటే కోడ్ మనకి బి వస్తుంది. @ అంటే కోడ్ ఎఫ్ వస్తుంది. 5 అంటే కోడ్ జే వస్తుంది. ఓకే. పీటీబీ ఎఫ్జే అనే కోడ్ మనకి దీంట్లో ఉంది. ఆప్షన్ 3లో ఉంది. ఓకే. ఆప్షన్ 3లో ఉంది. 11th క్వశ్చన్. ఇన్ ఏ రో ఆఫ్ పీపుల్ 73 స్టూడెంట్స్, Geeta is 16th from the left hand. If Sunita 21st to the right of the Geeta, what is Sunita position from right end of the line?
ఓకేనా. మనకి టోటల్గా 73 ఉన్నారు. గీత 16th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. ఎప్పుడైనా సరే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. సునీత ఈజ్ 21st రైట్ ఆఫ్ గీత. ఇప్పుడు గీత నుంచి సునీత 21st ప్లేస్లో రైట్ సైడ్ ఉంది. అంటే 16 + 20 ఎంత అవుతుంది? 36 + 1 37. ఓకేనా. మనకి ఇప్పుడు సునీత పొజిషన్ లెఫ్ట్ నుంచి ఎంత ఉంది? 37 ఉంది. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? సునీత పొజిషన్ రైట్ నుంచి ఎంత అంటున్నాడు. ఓకే, మనకి ఎప్పుడైనా సరే టోటల్గా 73 స్టూడెంట్స్ నుంచి సునీత పొజిషన్ యొక్క లెఫ్ట్ తీసేసి +1 యాడ్ చేస్తే మనకి రైట్ సైడ్ వస్తుంది. 73 నుంచి మనకి 37 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? సో 6, ఇది ఒక 5 నుంచి 6 నుంచి 3 పోతే 3, 36 + 1 37 వస్తుంది. అంటే మనకి సునీత పొజిషన్ రైట్ నుంచి 37. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్ మీద క్వశ్చన్ ఇచ్చారు. మనకి వెన్ డయాగ్రామ్ మీద క్వశ్చన్ ఎలా ఉంది ఒకసారి చూడండి. వెన్ డయాగ్రాము ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు? హౌ మెనీ చెఫ్స్ ఆర్ హూ ఆర్ ఆల్సో టీచర్స్ బట్ నాట్ లాయర్స్. చెఫ్స్ టీచర్స్ కలిసి ఉండాలి, లాయర్స్ కలిసి ఉండకూడదు. అంటే మనకి ఏది వస్తుంది? నెంబర్ 9 వస్తుంది. ఓకేనా. ఈ చెఫ్, నెక్స్ట్ ఈ టీచరు, లాయర్ దీంట్లో యాడ్ అవ్వకూడదు. అంటే ఓన్లీ 9 మాత్రమే వస్తుంది. 9 వస్తుందంటే మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో సర్క్యులర్ మోడల్ ఇచ్చారు. 13th క్వశ్చన్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? PQRSTUV 7 మెంబర్స్ ఉన్నారు ఫేసింగ్ టు ది సెంటర్. ఓకే, 7 మెంబర్స్ అంటే మనం 7 మెంబర్ డయాగ్రామ్ తీసుకోవాలి. 4, 6, 7. ఓకేనా. ఓన్లీ 2 పీపుల్స్ సిట్స్ బిట్వీన్ ది T and S వెన్ కౌంటర్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ది T. ఎక్కడైనా సరే ఒక ప్లేస్లో మనం T తీసుకోండి. టీకి అంటే టీ ఇటువైపు చూస్తున్నాడు కాబట్టి టీకి ఇది రైట్ అవుతుంది. ఇది రైట్ అవుతే టీ నుంచి ఎస్కి మధ్య ఎంతమంది కూర్చోవాలి? 2 కూర్చోవాలంటే ఎస్ ఇక్కడ రావాలి. టీకి రైట్ సైడ్ ఇటువైపు వస్తుంది. ఓకే, తర్వాత ఓన్లీ 3 పీపుల్స్ ఆర్ సిట్స్ బిట్వీన్ ది V and Q. V and Q మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి దాని అలా ఉంచండి. నెక్స్ట్ ఎస్ సిట్స్ ఇమ్మీడియట్లీ రైట్ ఆఫ్ క్యూ. ఎస్ సిట్స్ ఇమ్మీడియట్లీ రైట్ ఆఫ్ క్యూ అంటే మనకి క్యూ ఎక్కడ ఉండాలి? క్యూ ఎక్కడ ఉంటే క్యూ ఇటువైపు చూస్తాడు కాబట్టి ఇమ్మీడియట్లీ రైట్ ఎస్ ఉంటుంది. మనకి ఇప్పుడు క్యూ వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి ఈ పాయింట్కి రండి. ఈ పాయింట్ ఏమంటున్నాడు? ఓన్లీ 3 పీపుల్స్ ఆర్ సిట్స్ బిట్వీన్ ది V and Q వెన్ కౌంటర్ ఫ్రమ్ రైట్ ఆఫ్ క్యూ. ఓకేనా. క్యూకి రైట్ సైడ్ ఇది అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది కూర్చోవాలి? 3 మెంబర్స్ కూర్చోవాలి. 1, 2, 3. ఇక్కడ ఎవరు కూర్చోవాలి? V కూర్చోవాలి. నెక్స్ట్ వచ్చేసి యూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఆర్. యూ సిట్స్ ఇమ్మీడియట్లీ రైట్ ఆఫ్ ఆర్ అంటే మనకి వరుసగా 2 ప్లేసులు ఖాళీ ఉండాలి. ఎక్కడ ఉన్నాయి? 2 ప్లేసులు ఖాళీగా ఇక్కడ ఉన్నాయి ప్లేసులు. మరి ఇప్పుడు మనం ఎక్కడ యూని పెట్టాలి, ఎక్కడ ఆర్ని పెట్టాలి? యూ సిట్స్ ఇమ్మీడియట్లీ రైట్ ఆఫ్ ఆర్ అంటే మనం ఆర్ని ఇక్కడ తీసుకుంటే యూ అనేవాడు ఇక్కడ వస్తాడు. మనకి మొత్తం ఎన్ని వచ్చినాయి? ఇంకా లెటర్స్ ఒక లెటర్ రావాలి. ఒక లెటర్ అంటే మనకి ఏం రావాలి? P రావాలి. ఓకేనా. P వచ్చేసి మనకి ఎక్కడ వస్తుంది? P ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది. అక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్? హౌ మెనీ పీపుల్స్ ఆర్ సిట్స్ బిట్వీన్ ది Q and U వెన్ కౌంటర్ ఫ్రమ్ రైట్ ఆఫ్ Q. మనకి Q ఇక్కడ ఉంది, U ఇక్కడ ఉంది. రైట్ ఆఫ్ Q అంటే ఇది Qకి రైట్ సైడ్. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది కూర్చున్నారు? మనకి 1, 2. Qకి Uకి మధ్య మనకి 2 కూర్చున్నారు. 2 కూర్చున్నారంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ 7 బాక్సెస్ ఉన్నాయి. 7 బాక్సెస్ మనం ఏం చెప్పినా ఏమంటే 7 రాసుకుంటూనే ఉంటున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7. నెక్స్ట్ సేమ్ ఆర్డర్ ఉండాల్సిన అవసరం లేదు. నో బాక్స్ ఈజ్ కెప్ట్ అబోవ్ B. నో బాక్స్ ఈజ్ కెప్ట్ అబోవ్ F అంటే మనకి ఇదే కీ పాయింట్. నో బాక్స్ ఈజ్ కెప్ట్ అబోవ్ F అంటే ఇక్కడ F వస్తుంది. ఓకేనా. తర్వాత ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ F and B. F and Bకి మధ్య 3 బాక్స్ ఉన్నాయి. 1, 2, 3. ఇక్కడ ఎవరు రావాలి? B రావాలి. నెక్స్ట్ ఓన్లీ 4 బాక్స్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ది G and C. Gకి Cకి మధ్య 4 బాక్సెస్ రావాలి. C ఇక్కడైనా రావచ్చు, G ఇక్కడైనా రావచ్చు. అలా ఉంచండి. నెక్స్ట్ ఓన్లీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమి ఇచ్చారు? ఏ ఈజ్ కెప్ట్ సమ్ ప్లేసెస్ అబోవ్ ఈ. ఇంకేమైనా ఆప్షన్ ఇచ్చారు మనకి? ఓకే. D ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ B. ఇమీడియట్లీ అబోవ్ B అంటే D అనేవాడు ఇక్కడ ఉండాలి. మనకి ఇప్పుడు చూడండి ఇంకా కండిషన్స్ ఏమి ఇచ్చారు? ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ ది G and D. మనకి D ఇక్కడ ఉంది, మనం Gని ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి ఎగ్జాంపుల్. ఓకేనా.
జీకి ప్లేస్ చేస్తే మనకి ఎన్ని ప్లేసెస్ రావాలి 1 2 3 4 ప్లేసెస్ రావాలి జీకి మధ్య, అంటే జీకి సికి మధ్య 4 మెంబర్స్ రావాలి. వస్తుందా 1 2 3 4 సిని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, అదేంది మరి జీని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కదా అంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఎంతమంది రావాలి 1 2 3 4 రావాలి, ఇక్కడ సి రావాలి. ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి సి కండిషన్ రాకూడదు, అంటే ఇది సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ ఏమంటున్నాడు కండిషను, ఏ ఈజ్ కెప్ట్ సమ్ ప్లేసెస్ ఎబో ఈ అంటున్నాడు. ఏ ఈజ్ కెప్ట్ సమ్ ప్లేసెస్ ఎబో ఈ అంటే మనకు ఖాళీ ఉన్న ప్లేసులు, ఇక్కడ ఒక ప్లేస్ ఖాళీ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఖాళీ ఉంది. మనం ఏని ఇక్కడ పెట్టుకోవచ్చు, ఈని ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా, మన క్వశ్చన్ ఏమడుతున్నాడు, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో డి అంటున్నాడు. మనకి డీకి బిలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, డీకి బిలో మనకి చూడండి ఒకసారి 1 2 3 బాక్సెస్ ఉన్నాయి డీకి బిలో. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్, సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. ఓకే, ఏమి ఇచ్చారు, మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇలాంటి మోడల్ ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ బేస్డ్ బ్యాక్ సైడ్ నుంచి రండి. పీ మైనస్ క్యూ అంటే మనకి ఏ మైనస్ బి, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ది బి అంటే పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ, బ్రదర్ కాబట్టి మనం ప్లస్ తీసుకుంటాం. నెక్స్ట్ ఓ డివైడెడ్ బై పి, ఓ డివైడ్ బై పి అంటే ఏ డివైడెడ్ బి, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది బి అంటే ఓ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి, ఫాదర్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ ఇంటూ ఓ అంటే ఏ ఇంటూ బి, ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అంటే ఎన్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఓ. ఆల్రెడీ మనకి ఎన్ అంటే అమ్మాయి కాబట్టి మేల్ ఫీమేల్ కాబట్టి మైనస్ తీసుకున్నాము, వీళ్ళిద్దరి మధ్య ఈ సింబల్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసి మనకి ఎం ప్లస్ ఎన్ తీసుకోవాలి, ఏ ప్లస్ బి, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ ది బి అంటే ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్, ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్. క్వశ్చన్ ఏమడుతున్నాడు మనకి, హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు క్యూ, హౌ ఈజ్ ఎం, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు క్యూ. క్యూకి ఎం ఏమవుతుందో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు క్యూకి ఎన్ ఎవరు అవుతున్నారు, మదర్ అవుతున్నారు, మదర్ వల్ల మదరు. ఓకేనా, క్యూకి ఓ అనేట ఆయన ఫాదరు, ఎన్ అనే టైమ్ మదరు, ఎం ఎవరు ఎన్ వల్ల మదరు, అంటే క్యూ ఒక అమ్మమ్మ ఎమ్, అంటే ఇక్కడ మనకి అమ్మమ్మ అయ్యలేదు కాబట్టి మదర్స్ అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ మీద ఇచ్చారు. 701, 700, 697, 692, 685. ఓకేనా, మనకి ఏమొస్తుంది ఇప్పుడు 685 నుంచి ఎప్పుడైనా సరే డిసెండింగ్లో ఇచ్చినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఈజీగా ఉంటుంది. 685 నుంచి 692 అంటే ప్లస్ 7 చేశాడు, 692 అంటే ఇక్కడ కూడా ప్లస్ 7, ఇక్కడ 690 ఇక్కడ ప్లస్ 7 చేశారు, 692 అంటే ఇక్కడ ప్లస్ 5. ఒక నిమిషం, ఏమంటారు ఇక్కడ 685 to 692. ఓకేనా, ప్లస్ 7 చేశారు. నెక్స్ట్ 692 697 ప్లస్ 5 చేశారు, మళ్ళీ 690 ఇక్కడ ప్లస్ 3 చేశారు, ఇక్కడ ప్లస్ 1 చేశారు. మనకి ఇక్కడ ఏమొస్తుందని అడుగుతున్నాడు, అంటే 1 3 5 7 అంటే మనకు 9 రావాలి. ఎక్స్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 685. ఎక్స్ ప్లస్ 9 అంటే మనకి ఎక్స్ వాల్యూలో మనం ఇక్కడ ఏం తీసుకుంటే మనకి 685 వస్తుంది. 677 తీసుకోవచ్చా, 677 తీసుకుంటే 676 తీసుకుంటే 670 ప్లస్ 9 680, ఇది ఒక 5 అంటే మనకి 676 వస్తుంది. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ బేస్డ్ అనేది 5 3 డిజిట్ నెంబరు 614 457 249 625 150. ఓకే, ఆల్ ఆపరేషన్ దన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఆఫ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబరు. మనకి ఈ నెంబర్స్లలో హైయెస్ట్ నెంబర్ అంటే ఇదేముంది, దీంట్లో హైయెస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 625లో హైయెస్ట్ నెంబరు 625 హైయెస్ట్ నెంబర్లో సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్, అంటే సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత 2. నెక్స్ట్ వచ్చేసి లోయెస్ట్ నెంబర్ ఎంత, లోయెస్ట్ నెంబర్ అంటే దీంట్లో లోయెస్ట్ నెంబర్ ఎంత అవుతుంది 150 అవుతుంది. ఈ 150లో సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబరు 5 మైనస్ 2 అంటే మనకు ఆన్సర్ 3 వస్తుంది. ఓకేనా, క్వశ్చన్ ఏమడుతున్నాడు ఇక్కడ
second digit of the highest number subtracted from second digit of the lowest number. సెకండ్ డిజిట్ ఆఫ్ మనకి లోయెస్ట్ నెంబర్ అంటే 150, హైయెస్ట్ నెంబర్ అంటే 625. దీంట్లో సెకండ్ డిజిట్ 5, దీంట్లో సెకండ్ డిజిట్ 2. ఓకేనా, 2. 5 మైనస్ 2 అంటే 3. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లెటర్ సిరీస్ని ఇచ్చాడు బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, 4 letter క్లస్టర్ పేర్స్ డస్ నాట్ బిలాంగ్ దట్ గ్రూప్. ఆడ్ 1 out ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ది కాన్సనెంట్స్ ఆర్ ఓవెల్స్. ఓన్లీ లెటర్ యొక్క నెంబర్స్తో మాత్రమే ఇక్కడ పని ఉంటుంది. అందులో డిఫరెంట్ ఏముంది అంటే మనకి 13, 21, 11, 8, 8, 10, 10 సారీ ఎల్ అంటే 12, 10, 14. నెక్స్ట్ 19, 23, 21, 25, 14, 18, 16, ఇక్కడ 20. ఒకసారి చూసుకోండి, ఇక్కడ మనకి 13కి ఎంత కలిపాడు, 13కి 8 కలిపాడు. ఇక్కడ 8కి 4, 19కి 4, 14కి 4. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అంటే అన్నిటికీ +4 +4 +4 గడిపాడు. ఇక్కడ +4 +4 +4. మనకి ఇక్కడ ఏం కలిపాడు 11 అంటే ఇక్కడ మైనస్ చేస్తున్నాడు. అంటే డిఫరెంట్ ఉన్న మనకు ఆన్సర్ ఏంది, ఆప్షన్ 1 ఇస్ డిఫరెంట్. నెంబర్లుగానే సగం క్వశ్చన్లు ఉంటాయి. A to Z నెంబర్స్ లెటర్స్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బాడ్మాస్టర్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇస్తున్నారు, ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, డివైడెడ్ మీన్స్ ప్లస్. ఓకేనా, మనం కొత్త వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ ఇక్కడ ఉన్నది ఆన్సర్ చేస్తారు. ఇక్కడ ఉన్నది డైరెక్ట్ ఇట్లా ఆన్సర్ చేయకూడదు. ఓకేనా, డైరెక్ట్ ఇది చేస్తారు, ఇలా ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది అది పెడతారు, అది పెట్టకూడదు. ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, డివైడ్ బై ఉన్న దగ్గర ఏం తీసుకోవాలి, డివైడ్ బై మీన్స్ ప్లస్ 32 ప్లస్. నెక్స్ట్ ప్లస్ దగ్గర నేను తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి 16. నెక్స్ట్ మైనస్ ఇచ్చాడు, మైనస్ ఉంటే ఏం తీసుకోవాలి, ఇంటూ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 8, ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటూ అంటే మనం ఏం తీసుకోవాలి, బై తీసుకోవాలి, బై 4. 4 1 4 2 32 14 ఎంత అవుతుంది, 46 మైనస్ 16 32. మనకి 46 నుంచి 32 తీసేది వస్తుంది, ఇది ఒక 4, ఇది ఒక 1, 14 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 20 క్వశ్చన్ వచ్చేసి మనకి మళ్ళీ లెటర్ సిరీస్ ఇచ్చారు. లెటర్ సిరీస్ అంటే మనకి ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఎక్స్ ఉంది, ఎక్స్ అంటే 24, తర్వాత యూ ఉంది, యూ అంటే 21, యూ నుంచి 6, 18, 18 నుంచి ఓ ఉంది 15, 24, 21, 18, 10 అంటే 3 తగ్గుతుంది. నెక్స్ట్ ఏం రావాలి, 12 రావాలి, 12 అంటే ఎల్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి బి ఇచ్చాడు, బి అంటే మనకి 2 లేదా 28, వై అంటే 25, వి అంటే 22, ఎస్ అంటే మనకి 19. మళ్ళీ 3 తగ్గుకుంటూ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం రావాలి, 16 రావాలి, 16 అంటే పి రావాలి, ఎల్పి రావాలి. ఎల్పి ఉన్న ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఓకేనా, చెక్ చేసుకుంటా అంటే చెక్ చేసుకోండి. ఎఫ్ 6, సి 3, జెడ్ అంటే 29, డబ్ల్యూ అంటే 20, జెడ్ అంటే 26, డబ్ల్యూ అంటే 23. మళ్ళీ 3 తగ్గాలి, 3 తగ్గాలంటే మనకి ఎంత రావాలి, ఇక్కడ జెడ్ అంటే మనకి డబ్ల్యూ అంటే 23 కదా, 23 అంటే మనకి ఇక్కడ 20 రావాలి. 20 అంటే మనకి ఏమొస్తుంది, టీ వస్తుంది, ఎల్పిటి. ఎల్పిటి అంటే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ షుడ్ రీప్లేస్ ది యాష్ అండ్ పర్సంటేజ్. ఓకేనా, మనకి ఇక్కడ ఈ యాష్ ప్లేస్లో ఏం రావాలి, ఈ పర్సంటేజ్ ప్లేస్లో ఈ ఆప్షన్లలో ఒక ఆప్షన్ రావాలి, 4 ఆప్షన్లలో. ఓకేనా, మనం దీనికి ఎలా చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ విఈసి ఉంది కదా, ఈ విఈసిని 22, 5, 3 రాసుకోండి. ఈ బిఎన్డబ్ల్యూని 2 లేదా 28, ఎన్ అంటే 14, డబ్ల్యూ అంటే 23. ఓకేనా, ఇప్పుడు మనము ఈ 4 ఆప్షన్లలో ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. ఓకే, మనం ఫస్ట్ ఈ 4 ఏం చెక్ చేసుకుంటాం, డి అంటే 4, ఇక్కడ ఎక్స్ అంటే 24, 4 + 18 అనుకుంటే ఇక్కడ 2 + 18 అయితే 20 రావాలి, లేదా 28 + 18 అంటే మనకి ఎంత రావాలి, 46 రావాలి. ఓకేనా, ఇక్కడ రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ ఏముంది, ఎఫ్ ఉంది. ఎఫ్ అంటే మనకి ఇక్కడ 6,
ఎఫ్ అంటే 6, ఇక్కడ మనకి ఎక్స్ అంటే 24. 6కి 16 కలిపిండు, ఇక్కడ 2కి 16 కలిపితే మనకి ఎంత రావాలి? 18 రావాలి. సో సెకండ్ ఆప్షన్ కూడా మనకి సాటిస్ఫై అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ చూసుకున్నాం. థర్డ్ ఆప్షన్ ఫస్ట్ ఇక్కడ ఎక్స్ అంటే 24, జెడ్ అంటే మనకి 26, 22 ప్లస్ 2 24, 26 ప్లస్ 2 పైకి యాడ్ చేస్తున్నాం, 28 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 8 అనుకోండి, ఇక్కడ 11, 5 ప్లస్ 3 11 ప్లస్ 3. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 రాసుకోవచ్చు ఏ అంటే, లేదంటే 27 రాసుకోవచ్చు వై అంటే 25. ఓకేనా, మనకి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఏముంది? డబ్ల్యూ ఉంది. డబ్ల్యూ అంటే మనకి 23. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సి అంటే మనకి 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఇది కిందకి యాడ్ చేస్తున్నాడు. 1 + 2 ఇక్కడ 23 + 2 25. అంటే మనకి థర్డ్ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది. ఇది కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ఆన్సర్ వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడైనా సరే మనం టైం ఉన్నప్పుడు చేసుకోవాలి. ఓకేనా, కంటిన్యూ వచ్చినప్పుడు ఇలాంటివి మనం మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని టైం వచ్చినప్పుడు చేసుకుంటే బెటర్. లేదంటే టైం మొత్తం ఇన్ అయిపోతుంది, నెక్స్ట్ క్వశ్చన్ మీద మనకి ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ ఈజ్ రిలేటెడ్ టు CXOZ. ఫామ్ అంటే మనకి 6, 1 లేదా 27, 18, 13. సి అంటే మనకి 3, ఎక్స్ అంటే 24, ఓ అంటే 15, జే అంటే 10. 3 + 3 24 + 3 15 + 3 13 + 3. ఒకసారి మీరు ఫ్రెష్ అండ్ COBPE కూడా చెక్ చేసుకోవాలి. +3 ఉంటుంది. ఓకేనా, క్వశ్చన్ పాజ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఏమడుతున్నారు? రిచ్ ఈజ్ రిలేటెడ్ టు సేమ్ లాజిక్ అని అడుగుతుంది ఈ 4 ఆప్షన్లలో. రిచ్ అంటే మనకి 18, 9, 3, 8. పైకి +3 చేశారు కాబట్టి మనం ఇక్కడ 15 రావాలి, ఇక్కడ 6 రావాలి, ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం రావాలి? 26 రావాలి, ఇక్కడ మనకి 5 రావాలి. 15 అంటే ఓ, 6 అంటే ఎఫ్, 26 అంటే మనకి జెడ్. ఓకేనా, 5 అంటే మనకి ఈ OFZE. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ మళ్ళీ సేమ్ లాజిక్ ఇచ్చాడు. ఒకసారి చూడండి. మనకి ఏం చెప్పుకున్నాం మనము ఇక్కడ? యాష్, నెక్స్ట్ పర్సంటేజ్. యాష్ ప్లేస్లో దీంట్లో ఏదైనా ఒక ఆప్షన్ రావాలి. నెక్స్ట్ పర్సంటేజ్ ప్లేస్లో దీంట్లో ఏదైనా ఒక ఆప్షన్ రావాలి. మనం ఏం చేసుకోవాలి? స్టార్టింగ్ ఈ LHM స్టార్ట్ చేసుకోవాలి. ఎల్ అంటే మనకి 12, హెచ్ అంటే 8, ఎం అంటే మనకి 13. ఓకేనా, ఎం అంటే 13. మనం ఇక్కడ యాష్ ప్లేస్లో ఒక ఆన్సర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఫస్ట్ చెక్ చేసుకుందాం. జీ అంటే మనకి 7, సి అంటే 3, హెచ్ అంటే 8. నెక్స్ట్ ఏం రాసుకోవాలి? ఓకేపీ 15, 11, 16. ఓకేనా, ఇక్కడ ఏముంది? టీపీ అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ 20, 16, 21. 7 + 5 3 + 5 8 + 5 15 + 5 11 + 5 16 + 5. ఓకేనా, ఇది ఫస్ట్ ఆప్షనే సెట్ అయిపోతుంది. ఇట్లా అయితే నో ప్రాబ్లం. ఓకేనా, మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ సెట్ కాకపోతే సెకండ్ ఆప్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్లో ఇచ్చాడు క్వశ్చన్. ఫార్డిన్ స్టార్ట్స్ ఫ్రమ్ ది పాయింట్ ఏ, డ్రైవ్ 12 kilometers టు వెస్ట్. ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి. మనకి ఎప్పుడైనా సరే ఇది నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఓకేనా, ఇప్పుడు ఫార్డిన్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? వెస్ట్ నుంచి వెస్ట్ పోతుండు. ఫస్ట్ 13 kilometers వెస్ట్. ఈ టేక్స్ లెఫ్ట్ టర్న్, లెఫ్ట్ 7 kilometers. ఈ టర్న్స్ రైట్ 6 kilometers. అండ్ ఈ లెఫ్ట్ 8 kilometers. లెఫ్ట్ 8 kilometers. ఈ టేక్ ఫైనల్ లెఫ్ట్ 19 kilometers. 19 అంటే మనకి ఆల్రెడీ ఇది ఒక 7 ఉంటుంది, ఇది ఒక 13 ఉంటుంది. ఇది ఏ పాయింట్? ఇక్కడ పి పాయింట్. ఇక్కడ ఆగిపోయింది ఇతను. ఇక్కడ ఆగిపోయినప్పుడు ఇతను మళ్ళీ ఏమంటున్నాడు? షుడ్ డ్రైవ్ ఇన్ రీచ్ టు పాయింట్ ఏ అగైన్ అండ్ డైరెక్షన్ అంటున్నాడు. మళ్ళీ ఇతను ఇక్కడికి రావాలంటే ఎంత డిస్టెన్స్ రావాలి? ఇది ఒక 8 రావాలి, ఇది ఒక 7 రావాలి. అంటే మొత్తానికి మనోడు ఎన్ని రావాలి? 15 kilometers రావాలి, ప్లస్ నార్త్ డైరెక్షన్లో రావాలి. ఓకేనా, నార్త్ డైరెక్షన్ అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 15 kilometers నార్త్లో పోతే మళ్ళీ అతను మొదటి పాయింట్కు చేరుకుంటాడు. తర్వాత వచ్చేసి మనకి దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది 5 3-digit నెంబరు. ఓకేనా, 401, 418, 733, 283, 902. ఓకే, వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఆఫ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ యాడెడ్ టు థర్డ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబరు. ఓకేనా, మనకి ఇక్కడ ఉన్న అన్ని నెంబర్లలో కూడా హైయెస్ట్ నెంబర్ ఏముంది? 902. లోయెస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ? 283. ఓకే, సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ అంటే మనకి 0 ప్లస్
సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబరు అండ్ థర్డ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ అంటే మనకి ఇక్కడ 3 ఉంది. 0 + 3 3 అవుతుంది. అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ 26వ క్వశ్చన్ కూడా డైరెక్షన్ ఇచ్చాడు. సుందర్ స్టార్ట్స్ ఫ్రమ్ ది పాయింట్ ఏ 12 కిలోమీటర్స్ టు ఈస్ట్. ఇది 12. లెఫ్ట్ టర్న్ 9 కిలోమీటర్స్, టర్న్స్ లెఫ్ట్ టర్న్ 13 అంటే ఇక్కడ దాకా 12 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఈ టేక్స్ లెఫ్ట్ టర్న్ 11 కిలోమీటర్స్. 11 అంటే ఇది ఆల్రెడీ 9 ఉంటుంది, ఇది ఒక 2 ఉంటుంది. ఈ టేక్స్ ఫైనల్ లెఫ్ట్ టర్న్ 1 కిలోమీటర్. ఇది 1 మనకి ఇక్కడ ఈ 1 సేమ్ ఉంటుంది. అండ్ షుడ్ రీచ్ పాయింట్ పి. ఏ నుంచి పీకి వచ్చాడు సుందరు మనోడు. తర్వాత ఏమంటున్నాడు, విచ్ డైరెక్షన్ షుడ్ డ్రైవ్ టు రీచ్ ది పాయింట్ ఏ అగైన్. మళ్ళీ అతను ఏ డైరెక్షన్లో పోవాలి, ఇటువైపు అంటే నార్త్ డైరెక్షన్లో పోవాలి. ఎన్ని కిలోమీటర్లు పోవాలి, ఇక్కడ మనకి 2 కిలోమీటర్లు పోవాలి. ఓకేనా, నార్త్ డైరెక్షన్లో 2 కిలోమీటర్లు పోవాలి. ఓకే, ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 27వ క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ నెంబర్ రీప్లేస్ ది సేమ్ క్వశ్చన్ ఇన్ సిరీస్ టు మేక్ ది లాజికల్లీ కంప్లీట్. ఓకే, మనకి ఇక్కడ ఒకసారి ఇట్లా లెటర్ నెంబర్ సిరీస్ కామన్గా ఇచ్చినప్పుడు లెటర్ నెంబర్ చూసుకోండి, డైరెక్ట్ వస్తే డైరెక్ట్ పెట్టేసేయండి, టైం సేవ్ అవుతుంది. 4, 8, 12, 16 అంటే మనకి ఏం రావాలి, 20 రావాలి. 20 వచ్చే ఆప్షన్ మనకి ఒకటే ఉంది. లేదు సార్ మేము చెక్ చేసుకుంటాం అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, లెటర్స్ చెక్ చేసుకోండి. ఓ అంటే 15, క్యూ అంటే 17, ఎస్ అంటే 19, యూ అంటే 21. నెక్స్ట్ ఏం రావాలి, 23 రావాలి. డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, డబ్ల్యూతో స్టార్ట్ అయిపోయింది. సో మన ఆన్సర్ ఏంది, WOA 20. నెక్స్ట్ వచ్చేసి 28 క్వశ్చన్ ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మనకి హౌ మనీ అనేది మధ్యలో ఉండాలి, ప్రిసీడింగ్ ఇక్కడ ఉండాలి, ఫాలోయింగ్ ఇక్కడ ఉండాలి. ఏ మనీ అనండి. ఓకేనా, హౌ మనీ ఇక్కడ ఉండాలి, ప్రిసీడింగ్ ఫాలోయింగ్. ఓకే, మనకి ఏమడుతున్నాడు ఇక్కడ, హౌ మనీ సచ్ నెంబర్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ సింబల్ అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. అంటే మనకి సిరీస్ ఏం రావాలి, సింబలు, నెంబరు, సింబల్ రావాలి. సింబలు, నెంబరు, సింబల్ అంటే ఫస్ట్ నుంచి వెళ్ళండి. సింబలు, నెంబరు, సింబలు, నెంబరు, సింబలు. ఇక్కడ వచ్చింది మనకి ఈ 1%. సింబలు, నెంబరు, సింబలు. నెక్స్ట్ సింబలు 8, 1, 4, 9, సింబలు 5, 8, సింబలు 7. ఏమైనా వచ్చినా ఏమి రాలే. ఏమొచ్చింది మనకి ఫైనల్గా ఈ 1%. ఓకేనా, సింబలు, నెంబరు, సింబల్ ఈ ఒకటి మాత్రమే సాటిస్ఫై అయింది కాబట్టి మన ఆన్సర్ 1. ఓకే, నెక్స్ట్ 29th క్వశ్చన్ వచ్చేసి మనకి బాడ్మాస్ రూల్లో ఇచ్చాడు. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఇచ్చాడు. ఫాలోయింగ్ ఈక్వేషన్, ప్లస్ అంటే మనకి మైనస్ పెట్టుకోవాలంట. నెక్స్ట్ ఇంటూ అంటే డివైడ్ పెట్టుకోమంటున్నాడు. సో మనకి ఏమొస్తుంది, 38 మనం డివైడెడ్ బై అని చెప్తే మనం ఇంటూ చేసుకోవాలి. 21 ప్లస్ అంటే మైనస్ 436, ఇంటూ అంటే బై 4, మైనస్ అంటే ప్లస్ 73. ఓకేనా, మీరు చేసేటప్పుడు క్యాలిక్యులేటర్తో చేయొద్దు, సెల్లులో డైరెక్ట్ చేయాలి. ఓకేనా, ఎట్లా చేసుకోవాలి, పెన్తో చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరు కూడా సెల్ యూజ్ చేయకూడదు. 38 × 21 మనకి 38 × 21 అంటే 798 వస్తుంది. మైనస్ 4 1 4 10 40 4 9 36 109 ప్లస్ 73. ఇప్పుడు ఏం చేసుకోవాలి, 798 ప్లస్ 73 మైనస్ 109. ఓకేనా, మనకేమొస్తుంది 871 మైనస్ 70 మైనస్ 109 చేస్తే ఆన్సర్ మనకి 763 వస్తుంది. 762 వస్తుంది. ఓకేనా, 762 అంటే మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పోయే క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ది ఈచ్ ఈవెన్ డిజిట్ అండ్ 2 ఈజ్ యాడెడ్ టు ది ఈచ్ ఆడ్ డిజిట్, ద నెంబర్ ఈజ్ 521763 ఓకే, నెంబర్ ఏమి ఇచ్చారు మనకి 521763. 2 ఈజ్ యాడెడ్ టు ది ఈచ్ ఆడ్ డిజిట్, 2 ఈజ్ యాడెడ్ టు ది ఈచ్ ఈవెన్ డిజిట్. ఓకే, 7 4 3 9 8 6 5
ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ది న్యూ నెంబరు. ఓకేనా, ఇది న్యూ నెంబరు. దేంట్లో ఫస్ట్ డిజిట్ అంటే 7, రైట్ నుంచి ఫస్ట్ డిజిట్ అంటే 5. 7 + 5 12. ఓకే, 12 ఈజ్ ద రైట్ ఆన్సర్.